చెయ్యాలని మీకు పెడుతున్నాను. అక్కడ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. మనం చెయ్యకూడదన్నది అతిగా, చేయవలసింది కంపల్సరీగా విధిగా కాకుండా. అంటే నీవు భోజనం నీ పొట్టకి సరిపడిగా తినాలి. నీ బిర్యానీ ఇష్టమైతే అవ్వచ్చు, దొరికింది కదా మొత్తం తిన్నావా, 1 రోజులు పెట్టకపోవచ్చు. సో దొరికింది కదా తినకూడదు, దొరకలేదు కదా అని ఎండబెట్టకూడదు. ఇదే విధంగా మనం ఎంత పూజ చేస్తే మనం సక్సెస్ అవుతాం, ఏ పూజ చేస్తే సక్సెస్ అవుతున్నాం, ఏ పూజ చేస్తే మన గోల్ రీచ్ అవుతాం, ఈ విషయం మీకు తెలియాలి. చాలా మంది ఇలాగే చెప్తున్నాం, మేము చాలా మందిని అడిగే చేస్తున్నామండి అని. చాలా మందిని అడిగి చేసినా ఫెయిల్ అవుతున్నాం అంటే నువ్వు సలహా తీసుకున్న వ్యక్తి సరైనది కాదని అర్థం. అంతే కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, అవసరం తగ్గలేదు, మందన మార్చాలి, డాక్టర్ అన్న మార్చాలి. అంతే తప్ప డాక్టర్ నుంచి చేస్తే కుదరదు. అది నీ ఫాల్ట్ కావచ్చు. ఆయన చెప్పిన ప్రకారం నువ్వు వేసుకోవడం మానేసి డాక్టర్ మీరు ఎలా కుదురుతుంది? సో సిస్టమ్ అన్నది ఆల్రెడీ మనకి చెప్పబడింది. వేదాల్లో చాలా కంప్లీట్గా ఒక మనిషి అద్భుతంగా ఎదగాలి అంటే ఏం చేయాలి అన్న విషయాల్ని చాలా చక్కగా చెప్పారు. కాకపోతే దాన్ని ఏ విధంగా అనుకోండి, సరైన ఇన్ఫర్మేషన్ కానీ, సరైన గైడెన్స్ కానీ, ఏదైతే సరైన బ్యాకింగ్ కానీ మార్కెట్లోకి రాలేదు. చాలా మళ్ళా కూడా కొన్ని పొరపాట్లు ఏమిటంటే, పెద్ద సిద్ధాంతం గారు తెలిసి ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు. గుళ్ళో 10,000 100 ఎదురు పెట్టి మూట పెట్టించేసుకోవచ్చు. ఈ యొక్క చిన్న ఆలోచన జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అంటే ఒక ఐడియా జీవితం మార్చేస్తుంది. ఈ విధంగా మళ్ళా కూడా పొరపాట్లు ఏమిటంటే, చిన్న వ్యక్తి దగ్గర సలహా అడగడం. నీకేమో పెద్ద సమస్య ఉంది, నీకు డబ్బు లేకపోతే పోవచ్చేయా, డబ్బు కూడా తీసుకోకుండా చేసే అంత గొప్పవాడు ఇంకా ఉండాలి ఈ ప్రపంచంలో. వాడిని కన్సల్ట్ చేయి. నీ సమస్య నిజంగా నువ్వు సమస్యలోనే ఉన్నావా, భగవంతుడు నీకు మంచివాడు చూపిస్తారు. నువ్వు మంచివాడు పోయితే సుమా, నువ్వు గుడుగులతో ఉంటే మాత్రం నీకు ఎవడ కనబడదు. నీవు మంచివాడివి, సన్మార్గం, సద్బుద్ధి, సత్ప్రవర్తన అనే మార్గాల్లో నువ్వు ఉన్నావా, నీ దగ్గరలో మంచి వ్యక్తి వచ్చి నీకు మంచి మంచి విషయాలు చెప్పి వెళ్తారు. నీకు అంత కుళ్ళ నిండా కుళ్ళు, పక్కన పాసుకోకూడదు, ఆడవాళ్ళు పక్కకూడదు, వీడు పక్కకూడదు, ఆడికి ఏదో వచ్చింది, వీడికి ఏదో ఇలా ఏం చేయవా, నీకు అటువంటి వాళ్ళే దొరుకుతారు. ఎవరైతే బాగా జీవిగలరో వాళ్ళే దొరుకుతారు. అది నీ బుద్ధి మీద ఆధారపడి ఉంది. బుద్ధి జ్ఞానం అన్నది కూడా నీ మనసులోంచే పడుతుంది. అందుచేత భక్తి పూజలు వీటికన్నా ముఖ్యం. ముందు మనసు మారాలి, బుద్ధి మారాలి, సన్మార్గంలోకి రావాలి. సత్ప్రవర్తన, సన్మార్గం, సత్సంగం, ఇలాగా బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాన్ని మనం ఫాలో చేయాలి. ఆయన చెప్పిన చెప్తే అంతా మంచిని చూడు, మంచిని చేయు, మంచిని ఆలోచించు, మంచి మాట్లాడు. ఇదే విధంగా మంచి వరకే అని చెప్పాడు. అటువంటి మంచి విషయాల్లో నువ్వు ఉన్నావా, ఆటోమేటిక్గా మంచి నిన్నే చేరుతుంది. వెళ్ళక్కర్లే ఎక్కడికనే. నువ్వు ఇంట్లో కూర్చొని చక్కగా మంచి బుద్ధితో ఉండు, పక్క వాళ్ళకి సాయపడు. నీకున్న దాంట్లో నీకు 100 రూపాయలు 10 రూపాయలు అవ్వయా, 100 ఇవ్వదు ఎప్పుడు కూడా. ఆ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర అంటున్నా సరే 10% దానానికి అర్హత. మోర్ దెన్ 10 ఇవ్వకూడదు, ఇచ్చిన దోషం పడాలి. ఈ యొక్క పరిగెట్టు మనకు తెలియాలి. ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు, ఎంత ఇచ్చే లాభం, ఏం చేస్తే లాభం. మార్కెట్లో అనేక రకాలుగా అనేక విధాల సమస్యలు, వాటికి సమాధానాలు రకరకాల చెప్పడం. నిజానికి అందరూ కూడా అన్ని పాలైపోతున్నారు. ఏదన్నా కలిసి వస్తుందేమో అని ఆశ, కానీ వీళ్ళు బుద్ధి మార్చడం. నువ్వు మార్చి ఇంట్లో కూర్చో, నీ దగ్గరికి వస్తాడు, నీకు చెప్పడానికి వస్తాడు. ఆయనే భగవంతుడు, కొత్తగా ఎవరు రాదు. భగవంతుడే నీకు సలహా చెప్పిపోతాడు. కాముగా రూపాయి ఖర్చు లేకుండా నీ సమస్య తీర్చి వెళ్తాడు. కానీ నీ బుద్ధి ఎక్కడ ఉంది? పక్కోడి మీద, వాడేదో సంపాదించుకుంటున్నాడు, వీడికి జీతం ఎక్కువ, వీడికి చదువు పాత వచ్చేది, పిల్లలు ఎదుర్కోతున్నాడు, ఇక నువ్వే బాగుపడతావు.
ఈ లక్షణాలు ఉన్నవాడికి భగవంతుడు చూడడు. పూజలు చేయడం వల్ల మాకేమి జరగట్లేదంటే నువ్వు ఏం చేసేవని జరగాలి, నీ బుద్ధి ఏమిటి, నువ్వు చేసిందే. రెండోది ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న మార్కెట్లో జరుగుతున్న విషయం ఏంటంటే సమస్య ఒకటి పూజ ఒకటి జరుగుతుంది. ఇది పాపం చాలా ఇవ్వడానికి నిజంగా తెలియదు. గురుగారు చెప్పారు చేసేస్తాను అనుకుంటున్నారు, కానీ రైట్ పర్సన్కి రీచ్ అవ్వట్లేదన్న విషయం ఎప్పుడు తెలుస్తుందా అంటే తిరిగి కాలాలు ఈ పూలున్నాయి గడుపులేవి ఎన్ని ట్రాక్ అనుకుని మండిపోతుంది చూడండి, అప్పుడు తెలుస్తుంది నేను ఎక్కడో రాంగ్ స్టెప్ వేసాను అన్న విషయం. భగవంతుడిని పూజ చేయమని పొద్దున్న సాయంత్రాగా నా మీద పడుకోని అడగడం నేను బహుశా నాకు తెలిసి. ఎందుకంటే నువ్వు ఆత్మశుద్ధితో బతుకు, సమాజంలో అన్ని జీవరాశుల కంటే కూడా నువ్వు మనిషిగా పుట్టినందు భగవంతుడి కలు నువ్వు థ్యాంక్ చెప్పు, ఆ ఒక్క మాట సరిపోద్ది అనే మాటల్లో ఆయన చెప్పిన దాంట్లో నేను అర్థం చేసి ఒకే ఒకటి ఇందాక ఆయన అన్నాడు, మనిషి 5 నిమిషాలు పూజ చెప్తే చాలు. ఆ ఒక్క విషయం నా మనసు బాగా అర్థం.